హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమేణా బలపడడంతో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా కోస్తా తీర భాగాలు, రాయలసీమ జిల్లాలో తుఫాను ప్రభావం అత్యధికంగా ఉంటుందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమేణా బలపడింది. దీని ప్రభావంతో మధ్యాహ్నం నుంచి రాయలసీమ జిల్లాల వరకు అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో నవంబర్ 25, 26, 27 తేదీల్లో కుండపోత వర్షాలు నమోదు కానున్నాయి. ఇప్పటికే అల్పపీడనం తుఫానుగా మారాల్సి ఉండగా కొంత డిలే అయితే ఉంది. ఇకపోతే మనకి మధ్యాంధ్ర జిల్లాల్లో ఈదురుగాలతో కూడిన భారీ వర్షపాతం నమోదైతే రాయలసీమ జిల్లాలో ఇప్పటికే గత వారం రోజులుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. కర్నూలు, కడప, చిత్తూరు వ్యాప్తంగా ఇవాళ రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలకి పొంచి ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య ఋతుపవనాల ప్రభావం కూడా ఉంటుంది రాయలసీమ జిల్లాలో. దక్షిణ తెలంగాణ భాగాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయి. భద్రాద్రి, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నాల ప్రాంతాల్లో చలి తీవ్రత అత్యధికంగా ఉంటుంది. వర్షాలుండవు. థ్యాంక్ యూ.